ఈ దేశంలో ఉండే ప్రతి పౌరునికి ఓటు హక్కు ఉండాల్సిందే. ఇంత చరిత్ర ఉన్నటువంటి ఈ ఓటర్ లిస్టును ఆషామాషిగా ఏదో చిత్తుకారమైనట్టు మా ఇష్టం ఉన్నోని పేరు రాస్తాము, మా ఇష్టం ఉన్నోని పేరు తీసేస్తాం. ఇంకా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడకపోతే ఓటర్ లిస్టును మా ఇష్టం వచ్చినట్టు తయారు చేసుకుంటామంటే ఎట్లా కుదురుతుంది? ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజాస్వామ్యం ఎట్లా బతుకుతుంది? ఇదొక అంశం నేను మీ ముందు వచ్చి నిలబడడానికి. ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం. బీహార్లో జరుగుతున్న పోరాటం ఏదో ప్రతిపక్షాల మధ్యన వాళ్ళ మధ్యన జరుగుతున్నట్టు పోరాటం కాదది. బాబాసాహెబ్ అండ్ మహాత్మా మొట్టమొదటిసారి అగ్రిమెంట్ వాజ్ ఆన్ యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ ఇన్ ద థర్డ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ రాజ్యాంగ పరిషత్తు చర్చలు ఒకవైపు, దానికి ఒక సెక్రటేరియట్ ఉండేది మీకున్నట్టు. ఆ సెక్రటేరియట్కు చెప్పినారు ఏమిటంటే మీరు ఓటర్ లిస్టు తయారు చేయండి. 48 millions of people's ఓటర్ లిస్ట్ ది ఫస్ట్ ఎలక్షన్. అంతకుముందు దాంట్లో 84% ఎప్పుడు ఓటు వేయలేదు. ఎందుకంటే వాడికి ప్రాపర్టీ లేదు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు. మొట్టమొదటిసారి ప్రతి పౌరుడు అనేవాడు ఓటు వేసింది ఫస్ట్ ఎలక్షన్స్లో బికాజ్ ఆఫ్ ది యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్.